సార్ నా పేరు చవాకుల రామలాల్ అండి. మాది మల్కీపురం అండి. 2021లో చింతా అనురాధ గారు, అప్పటి ఎక్స్ ఎంపీ గారండి, చింతా అనురాధ గారు సమక్షంలో శ్రీకాంత్ ఉన్నారు కదండి, ఆయన పిఏ గారు, ఆయన స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మాకు జాబ్స్ ఉన్నాయి, మీకు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు పెట్టుకోండి అని చెప్పేసి మాకు చెప్పారండి శ్రీకాంత్ గారు. సరే అండి, మేమందరం బీటెక్ చేసామండి. మా ఫ్రెండ్స్ ఇంచుమించు 4-5 ఉన్నాము. అందరం కలిసి శ్రీకాంత్ని కలిస్తే మీరు అప్లై చేసుకోండి, కానీ జాబ్కి వచ్చి 2 to 3 లక్షలు అవుతుంది అని చెప్పేసి అన్నారు. అయిన తర్వాత సరే అని చెప్పేసి మేము ఒకసారి డబ్బులంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత మన చరణ్ అని చెప్పేసి ఆయన అనురాధ గారు పిఏ అండి, చరణ్ కప్ చెప్పారు. చరణ్ మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2 నుంచి 3 లక్షలు తీసుకున్నారండి. డబ్బులు తీసుకున్న తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మాకు ఆర్డర్ ఇచ్చారండి. 2.5 సంవత్సరాల తర్వాత 2021లో డబ్బులు తీసుకుంటే 2023లో ఇచ్చారండి మాకు ఇది ఆర్డర్. మేము జాయిన్ అయిన 3 నెలల్లోనే ఎత్తేసారండి ఈ జాబు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి 3 నెలల్లోనే ఎత్తేసారు. మాకు కనీసం శాలరీస్ కూడా లేవు, మాకు ఏమీ లేవు. మా చేతమటికి ఏదో 1 రేషన్ 1 కార్డు ఆ పనులు ఈ పనులు మట్టి చేయించుకున్నారు. ఇంటింటికి తిరిగి స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి ఇంటింటికి తిరిగి చేయించుకున్నారండి మా పని. మాకు ఒక్క నెల కూడా శాలరీ కూడా ఇవ్వలేదు. మాకు ఇప్పటికే 5 సంవత్సరాలు అవుతుందండి. దీని గురించి నేనైతే పెద్దలందరికీ కూడా కంప్లైంట్ చేశాను, కానీ ఏ విధంగా కూడా మాకు రాలేదు. 2 సార్లు అనురాధ గారి దగ్గర సిట్టింగ్ చేశారు. 2 సార్లు కూడా మీరు నాకేమైనా ఇచ్చారా, మీరు దిక్కున్నట్టు చెప్పుకోండి అన్నట్టు మాట్లాడారండి ఆవిడ. 2 సార్లు కూడా అలాగే మాట్లాడింది ఆవిడ. ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు మాట్లాడారు. మమ్మల్ని తిట్టేసి పంపించారండి 2 సార్లు కూడా. నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా నేను లెటర్ ఇచ్చానండి ఆయనకి. లెటర్ ఇచ్చినా సరే మాకు ఏ విధమైన రెస్పాండ్ లేదు. మేము ఇప్పుడు ఈరోజు మేము లోకేష్కి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు కానీ అందరం కలుద్దాం అనుకుంటున్నాం. కంప్లైంట్ చేసామండి ప్రజెంట్. దీనికి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.